రహదారుల అభివృద్ధిపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ రాష్ట్రంలో ఉన్న రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలి. రహదారులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధిని బేరీజు వేసే పరిస్థితి ఉంది. రహదారుల అభివృద్ధికి 8,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం అభినందనీయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమేరకు నిధులను కేటాయించి రోడ్లు మరమ్మతులు చేపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రహదారులు అభివృద్ధికి సోపానాలు. అటువంటి రహదారులు బాగుంటేనే ఏ రాష్ట్రం యొక్క అభివృద్ధి అయినా బేరీజు చేసే అవకాశం ఉంటుంది. అటువంటి రహదారులకి ఈ రాష్ట్ర బడ్జెట్లో 8,785 కోట్లు కేటాయించడం శుభపరిణామం. గత 5 సంవత్సరాలుగా రోడ్లన్నీ అధ్వానంగా తయారైన పరిస్థితి. కానీ గత పాలకులు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఏ పని చేయని పరిస్థితి. కానీ ప్రజలకి మన ప్రభుత్వం మీద, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఆయన రాగానే అభివృద్ధి మీద దృష్టి పెడతారని, రోడ్లన్నీ బాగుపడతాయని ప్రజలందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల గత 9 నెలలుగా మనం ఓన్లీ ప్యాచ్ వర్క్లకు మాత్రమే నిధులు విడుదల చేసి రోడ్ల వర్క్కి మంజూరు చేయలేని పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో మనం రాష్ట్రంలో ప్రధానంగా గ్రామాల నుంచి మండల కేంద్రాలకి, అట్లానే మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లకి వచ్చే దారులన్నీ చేయగలిగితే మన ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం పెరగడానికి అవకాశం ఉంది. జనరల్గా ఏ వ్యక్తికైనా నిద్ర లేగిస్తే ఏ అవసరం తీరాలన్నా రోడ్డు మీదకి వస్తారు. పక్క విలేజ్కో ఇంకో విలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఫస్ట్ రోడ్డు మీదకి వస్తే రోడ్లు బాగుంటే మాత్రమే వాళ్ళ మైండ్ సెట్ ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం రోడ్లు, మనం ప్రచారం టైంలో ఊరు తిరిగాం, రోడ్లు తిరిగాం. ఎక్కడా ఏమీ రోడ్లు లేని పరిస్థితి, దుమ్ములు లేసే పరిస్థితి, ఆరోగ్యాలు ఇబ్బంది పడే పరిస్థితి. గడిచిన 9 నెలలుగా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ అయ్యా ముందు మా రోడ్లు బాగు చేయండి అనే పరిస్థితి ఉంది. మనం కొంతమేరకు సక్సెస్ అయ్యాము. రాబోయే రోజుల్లో బడ్జెట్లో ఏదన్నా వేరే అవసరాలన్నా కొంచెం తగ్గించుకునైనా ముందుగా రోడ్లు బాగు చేస్తే ప్రజల్లో మనం మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేని. ఊరికి వెళ్తే ఏ ఊరు వెళ్ళినా రోడ్ల గురించి అడుగుతున్నారు. అందువల్ల నేను ఇది చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. R&B మినిస్టర్ గారిని 2-3 సార్లు కలిసాము. శాంక్షన్ చేస్తా అంటున్నారు కానీ ఏమీ శాంక్షన్ చేయలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో మాలాంటి ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ముందుగా నిధులు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కువ మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు సార్. కొత్తగా ఎన్నికైన వాళ్ళు 84 మంది ఉన్నారు. ఎంతమందికి ఇవ్వగలరో లేదో చూడాలి. అట్లానే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని కోరుకుంటున్నాం అధ్యక్ష. అట్లానే జనరల్గా ప్రజలకి నిత్యం ఉపయోగపడే స్కూల్స్ విషయంలోనో, ఎవరైనా వెళ్తే స్కూల్స్ విషయంలోనో, హాస్పిటల్స్, విద్య, వైద్యం, లేకపోతే రోడ్లు, ఈ మూడింటి మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం ఫస్ట్గా ఎందుకంటే మన ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి రాబోయే 6 నెలల కాలంలో మనం రోడ్ల వరకు ముందు తొందరగా చేయగలిగితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతాం. అది మిగతా బడ్జెట్ అన్న తగ్గించుకొని దీన్ని పెంచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అప్రూవ్డ్ అధ్యక్ష. అట్లానే రాజధానికి అమరావతి పేరును పెట్టినప్పటికీ అసలైన అమరావతి టెంపుల్ టౌన్ మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. దాదాపు ఈ గోదావరి జిల్లాల నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ మా అమరావతి రావడానికి గుంటూరు వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ రాజధానిలో నుంచి తుళ్ళూరు మీదుగా అమరావతికి వచ్చే మార్గం ఉంది. 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గాన్ని త్వరితగతిన బాగు చేయించగలిగితే అమరావతికి భక్తుల రద్దీ కూడా పెరిగిద్దని
ఆశిస్తున్నాను అధ్యక్ష. ఈ 22 కిలోమీటర్లలో ఒక 12 కిలోమీటర్లు తాడికొండ నియోజకవర్గం కింద వస్తుంది, 10 కిలోమీటర్లు మా నియోజకవర్గం కింద పెదకూరపాడు నియోజకవర్గం కింద వస్తుంది అధ్యక్ష. ఇమీడియట్లీగా దయచేసి, ఎందుకంటే మన రాజధాని పేరే అమరావతి పెట్టుకున్నాం, ఆ అమరావతికి పోవడానికి దారి మాత్రం ఇమీడియట్లీ బాగు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లనే మా నియోజకవర్గంలో వచ్చేసి ఆర్ఎన్బి రోడ్లు దాదాపు 310 కిలోమీటర్లు ఉండటం జరిగింది. అవుట్ ఆఫ్ 310 కిలోమీటర్లో 200 కిలోమీటర్ల వరకు ఇబ్బంది లేకుండా బాగానే ఉందండి. ఒక 110 కిలోమీటర్లు మాత్రం బలహీనమైన స్థితిలో ఉన్నాయి. దయచేసి వాటికి సంబంధించిన ఎక్కువగా కూడా కాదు, ఒక 70 కోట్లు మాత్రమే అయింది. వాటికి సంబంధించిన అర్జీలు గతంలో సీఎం గారికి ఇవ్వటం జరిగింది, ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఏదైనా అవకాశం ఉంటే దాంట్లో దఫాలుగా రిలీజ్ చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష.